ఎవరైతే ఉన్నారో వారందరూ వారానికి ఒక్కొక్క నాయకుడు 2 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మిగిలిన నాయకులతో పాటు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రభుత్వం దగ్గరకు పంపించి వారికి న్యాయం జరిగేలాగా చెయ్యాలి అనేది ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంది. మరి దిలీప్ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నేను ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు, పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా విల్సన్ గారు కూడా పార్టీ తరఫు నుంచి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వం ద్వారా కానీ అనేక చోట్ల ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ముఖ్యంగా అనేక మంది స్థలాలను కబ్జా చేయడం ద్వారా ప్రజలు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానిపైన ప్రధానమైన విన్నపాలు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కానీ లేకపోతే ఆసుపత్రుల దగ్గర నుంచి వైద్యం సహాయం కోసం కానీ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు ఈ 5-6 రోజులుగా రావడం జరిగింది. ముఖ్యంగా వీటినన్నింటినీ మరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సార్ట్అవుట్ చేసి సంబంధిత శాఖలకు పంపించడమే కాకుండా అవసరమైన చోట ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వ్యక్తిగతంగా కూడా సచివాలయానికి కానీ సంబంధిత అధికారుల దగ్గర కానీ వెళ్ళి ఆ సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని సంకల్పించిందో ఆ ఆశయం నెరవేర్చడానికి అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ రాష్ట్ర పార్టీ ఒక వినూతనమైనటువంటి ఒక ఆలోచనతో ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి పరిష్కారానికి వారధి అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, నాతో పాటు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ గారు, అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు, రాష్ట్ర నాయకులు దీనికి సమన్వయకర్త దిలీప్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. 2014 నుంచి కూడా బీజేపీ జాతీయ పార్టీ ఒక కేంద్ర మంత్రి, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో గత 10 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా జాతీయ పార్టీ ప్రారంభించింది. దీన్ని చాలా రాష్ట్రాలకు విస్తరించి ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కంటిన్యూగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని రాష్ట్రంలో ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదుల పరిష్కారానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ఫిర్యాదులు చాలామంది రాష్ట్రంలో నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజు కార్యాలయానికి వస్తున్నారు. దీనికి ఫిర్యాదుకు సంబంధించినటువంటి డేటా సేకరణతో పాటు ఫిర్యాదుదానికి సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ సమాచారాన్ని కూడా తెలియజేస్తాం. సంబంధిత శాఖలు కానీ సంబంధిత మంత్రులు కానీ లేదా వ్యక్తిగత ఫిర్యాదులు అయితే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి కూడా పంపడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం కూడా ఆల్రెడీ గ్రీవెన్స్ అనేటువంటిది అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం కూడా ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఫిర్యాదులు గ్రీవెన్స్లో వచ్చిన కారణంగా గత 5 సంవత్సరాల్లో గ్రీవెన్స్ అనేటువంటిది ఎక్కడ కూడా నిర్వహణ లేదు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ గ్రీవెన్స్ను ప్రాధాన్యత ఇవ్వడం, గ్రీవెన్స్ను అన్ని కార్యాలయాల్లో ఖచ్చితంగా ప్రతి సోమవారం జరిగే విధంగా జరపడం, ఇది చాలా అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా పార్టీ నుంచి కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.